హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా రోజుల తర్వాత నేను మా ఇంటర్ ఫ్రెండ్స్ కలవడం జరిగింది అనమాట, అనుకోకుండా. అది కూడా హైదరాబాద్లో అనమాట. సో హైదరాబాద్లో ఇక్కడ అమీర్పేట అనమాట, సత్యమ్మాళ్ళకి దగ్గరలోనే ఉందన్నమాట ఇది. సో మేమైతే ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి చిక్పేట్ డొన్నె బిర్యానీ హౌస్ అనమాట. సో ఇందులోకి అయితే వెళ్తున్నాం. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. సో చెప్పాను కదా, అడ్రస్ అయితే ఇది అల్లు అర్జున్ థియేటర్ సత్యమ్మాల్ ఉంది కదా, దానికి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, 2 minutes. సో అక్కడ అడ్రస్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఫార్మాలిటీకి మనం మెనూ కార్డ్ చూసాం, కానీ మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటాం ఏం తినాలని. సో ఎంత మెనూ కార్డ్ చూసినా ఫైనల్గా మనం అనుకున్నదే ఆర్డర్ ఇస్తాం అనమాట. సో అలాగే మేము కూడా ఏదో కాంబో ప్యాక్ చూసామన్నమాట, బిర్యానీ. సో కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో నేనే సిగ్గు అనుకుంటే నాకంటే అధ్వానంగా ఉన్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళు అడిగితే టేస్ట్ ఎలా ఉందని అడిగినా కూడా ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నారన్నమాట మా ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 45 minutesకి వచ్చింది భయ్యా. అసలు నాకైతే చాలా ఇరిటేట్ వచ్చింది. నాకు డైలాగ్ గుర్తొచ్చింది అనమాట, సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్లో. ఇక్కడ ఈటింగ్ తక్కువ వెయిటింగ్ ఎక్కువ అన్నట్లు అయిపోయింది పరిస్థితి మాకైతే. అసలు అంత లేట్ వచ్చారనమాట ఆర్డర్. సార్ మీకు ఎలా అనిపించింది బిర్యానీ? ఒక ప్లేట్ తిన్నట్లేదండి. అయిపోయింది. అప్లోడ్ ఏం చేయబోదా? సో యాజ్ యూజువల్గా మీకు తెలుసు, నేను ఒక వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ తింటున్నా అంటే అదే వీడియో కోసమే తింటున్నాను తప్ప నాకేం ఇష్టమై కాదనమాట. రెస్టారెంట్ మెయింటెనెన్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. బట్ వెయిటింగే చాలా ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. మేమే కాదు, చాలా మంది వచ్చిన ప్రతి కస్టమర్ అదే అబ్జర్వ్ చేస్తాం మేమైతే, ఎంతసేపు చేస్తున్నారని. బ్రో టేస్ట్ ఎలా ఉంది బ్రో? ఏం ఆర్డర్ చేసావు? తినేది ఐటమ్ వేరే మర్చిపోయారా? బ్రో నీకు ఎలా అనిపించింది టేస్ట్? ఏ బిర్యానీ స్పెషలా? సో అది గైస్ విషయం అయితే. మరిన్ని అర్థం పర్థం లేని వీడియోల కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.